ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీతా అథ సప్తమోధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్త మనః పార్థ యోగం యుంజనం మదాశ్రయః. అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్రీ భగవానుడు పలికాడు, ఓ పార్థ, అనన్య భక్తితో నాయందే ఆసక్తమైన మనస్సు కలవాడవై ఉండుము. అనన్య భావంతో మత్పరాయణుడవై యోగమునందు నిమగ్నుడు అగుము. అలాగే నీవు సంపూర్ణ విభూతి బల ఐశ్వర్యాది గుణయుక్తుడవు, సర్వ ప్రాణులకు ఆత్మస్వరూపుడను అయిన నన్ను సమగ్రంగా తెలుసుకుని విధానాన్ని వినుము. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. నేను నీకు విజ్ఞాన సహితంగా తత్వజ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుపుతాను. దీనిని తెలుసుకున్న తర్వాత ఈ జగత్తులో తెలుసుకొనవలసింది ఏదీ మిగలదు. మనుష్యాణం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కచ్చిన్మాం వేతి తత్వతః. వేల కొలది మనుషులలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను గురించి తెలుసుకొనటానికి ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఎవరో ఒకడు మాత్రమే మత్పరాయణుడై నా తత్వాన్ని అనగా నా యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. భూమిరాపో నలో వాయుః ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరస్తథా. అపరేయమితస్త్వాన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో ఏదం ధార్యతే జగత్. ఓ మహాబాహు, భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, అహంకారము అని నా ప్రకృతి 8 విధాలుగా ఉంటుంది. 8 భేదాలు కల ఈ ప్రకృతిని అపర లేక జడ ప్రకృతి అని అంటారు. ఇది కాక ఈ సంపూర్ణ జగత్తును ధరించినట్టు మరి ఒక ప్రకృతి ఉంది. అది నా జీవరూప పరా ప్రకృతి లేక చేతన ప్రకృతి అని తెలుసుకో. ఏతద్యోనీని భూతాని సర్వాణి చుపధారయ అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఓ అర్జున, సమస్త ప్రాణులను ఈ 2 విధాలైన ప్రకృతుల నుండే ఉత్పన్నాలవుతున్నాయి. ఈ జగత్తు యొక్క పుట్టుకయు ప్రళయము నా వల్లనే జరుగుతున్నాయి. అనగా ఈ సంపూర్ణ జగత్తుకు నేనే మూల కారణం. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ఓ అర్జున, నాకంటే వేరుగా మరొకటి ఏది లేనేలేదు. దారంలోని మణుల్లాగా నా యందే ఈ సమస్త ప్రపంచము కూర్చబడి ఉన్నది. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః ఖే పౌరుషం నృషు. ఓ అర్జున, నీటి యందు రుచియు, చంద్ర సూర్యుల అందు కాంతి, సమస్త వేదాల యందు ఓంకారము, ఆకాశమందు శబ్దము, మనుషుల యందు పరాక్రమమును నేనే అయి ఉన్నాను. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి భావసౌ జీవనం సర్వభూతేషు తపచ్ఛాస్మి తపస్విషు. భూమి యందు సుగంధం, అగ్ని యందు ప్రకాశాన్ని, సమస్త ప్రాణుల యందు ప్రాణమును, తాపస్సుల యందు తపస్సును అయి ఉన్నాను. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఓ అర్జున, నన్ను సమస్త ప్రాణుల యొక్క శాశ్వతమైన బీజంగా తెలుసుకో. మరియు బుద్ధిమంతుల యొక్క బుద్ధియు, ధీరుల యొక్క ధైర్యము నేనే అయి ఉన్నాను. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. భరత కుల శ్రేష్ఠుడు వగు ఓ అర్జున, నేను బలవంతుల యొక్క ఆశ, అనురాగము లేని బలాన్ని, ప్రాణుల యందు
ధర్మమునకు వ్యతిరేకం కాని కోరికను అయి ఉన్నాను. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాచ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి తత్వహం తేషు తే మయి. సత్వ రజస్తమో గుణాలచే కలిగిన పదార్థాలు లేక స్వభావాలు ఎలా కలవో అవి నావలే కలిగాయని నీవు తెలుసుకో. అయితే నేను వాటి యందు లేను, అవి నా యందు ఉన్నాయి. నేను వాటికి వసుడను కాను, అవి నాకు వసులై ఉన్నాయని భావము. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మమేభ్యః పరమవ్యయం. ఈ చెప్పబడిన 3 విధాలైన సత్వ రజస్తమో గుణాల యొక్క వికారాలకు స్వభావాల చేత ఈ ప్రపంచమంతా అవివేకాన్ని పొందినదై ఆ గుణాల కంటే అతీతుడనైన నాశరహితుడనైనట్టి నన్ను తెలుసుకోలేకపోతున్నది. దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయా మామేవ ఏ ప్రవద్యంతే మాయామేతాం తరంతి తే. ఎందుకంటే దైవ సంబంధమైనది, అలౌకిక సామర్థ్యము కలది, త్రిగుణాత్మకమైనది అగు ఈ నా యొక్క మాయ దాటటానికి కష్టసాధ్యమైంది. అయినా ఎవరు నన్నే శరణ పొందుతారో వారి మాయను దాటివేస్తారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానా ఆసురం భావమాశ్రితాః. పాపాలను చేసేవారును మూఢులను మాయచే అపహరింపబడిన జ్ఞానం కలవారును రాక్షస స్వభావాన్ని అంటే అసుర గుణాలను ఆశ్రయించువారు అగు మనుజాతములు నన్ను ఆశ్రయించటం లేదు. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థీ జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడు వగు అర్జున, ఆపత్తునందున్నవాడు, భగవంతుని తెలుసుకోవాలనుకున్నటువంటి వాడు, ధనాన్ని అభిలాషించేవాడు, ఆత్మజ్ఞానము కలవాడు అను ఈ 4 విధాలైన పుణ్యాత్ములకు మనుజులు నన్ను సేవిస్తూ ఉన్నారు. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థమహం సచ మమ ప్రియః. ఆ 4 నిత్యము పరమాత్మతో కూడి ఉండేవాడును, ఒక పరమాత్మ యందే భక్తి గలవాడును అగు జ్ఞాని శ్రేష్ఠుడు అవుతున్నాడు. అలాంటి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైనటువంటి వాడిని. అతడు కూడా నాకు ఎంతో ఇష్టమైనటువంటి వాడు. ఉదారాః సర్వ ఏవైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్థితః సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిం. పైన తెలిపినటువంటి 4 భక్తులు మంచివాళ్లే, కానీ అందు న్యాయనియే సాక్షాత్తు నేనే అని నా అభిప్రాయం. ఎందుకంటే అతడు నాయందే మనస్సును స్థిరముగా నెలకొల్పి నన్నే సర్వోత్తమమైన ప్రాప్యస్థానముగా నిశ్చయించి ఆశ్రయించుకొని ఉన్నాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభః. అనేక జన్మల యొక్క చివర మనుష్యుడు జ్ఞానవంతుడై సమస్తము వాసుదేవుడే భగవంతుడే అని సద్బుద్ధి కలిగి నన్ను పొందుతున్నాడు. అలాంటి మహాత్ముడు లోకంలో చాలా అరుదు. కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. కొందరు మనుజులు తమ యొక్క జన్మాంతర సంస్కారముచే ప్రేరేపింపబడిన వారై విషయాదుల యందలి కోరికల చేత వివేకం కోల్పోయి దేవతారాధన సంబంధమైన ఆయా నియమాలను అవలంబించి ఇతర దేవతలను భజిస్తున్నారు. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి
తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా రూపాన్ని శ్రద్ధతో పూజింపదలుచుకున్నాడో దానికి తగిన శ్రద్ధనే వానికి నేను స్థిరముగా కలుగచేస్తూ ఉన్నాను. స తయా శ్రద్ధయా యుక్తస్తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. పైన తెలవబడిన కామ్యభక్తుడు అలాంటి శ్రద్ధతో కూడుకున్నవాడై ఆయా దేవతల యొక్క ఆరాధనను చేస్తూ ఉన్నాడు. మరియు నాచే విధింపబడిన ఆయా ఇష్ట ఫలాలను కూడా ఆయా దేవతల ద్వారా పొందుతూ ఉన్నాడు. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క ఫలము నాశవంతమైనది. ఎందుకంటే దేవతలను పూజించేవారు దేవతలనే పొందుతారు. నా భక్తులు అంటే నన్నే పూజించువారు నన్నే పొందుతున్నారు. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమాం. నాశరహితమైనట్టియు సర్వోత్తమైనట్టుదియు ప్రకృతిపరమై విలసిల్లేనట్టుదియు నా స్వరూపం తెలియని అవివేకులు అవ్యక్త రూపుడునగు నన్ను పాంచభౌతిక దేహాన్ని పొందిన వానిగా తలుస్తూ ఉంటారు. నాహం ప్రకాశః సర్వస్య యోగమాయా సమావృతః మూఢోయం నాభిజానాతి లోకో మామజ మవ్యయం. యోగమాయచే బావుగా కప్పబడి ఉండటం చేత నేను అందరికీ కనిపించేవాడిని కాదు. అవేకులకు ఈ జనులు నన్ను పుట్టుక లేని వానిగను నాశరహితుడుగను ఎరుగరు. వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కచ్చన. ఓ అర్జున, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలాల అందలి ప్రాణులందరినీ ఎరుగుదును, నన్ను మాత్రము ఎవ్వడు ఎరుగుడు. ఇచ్ఛాద్వేష సముస్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప. శత్రువులను తరింపజేసేటువంటి ఓ అర్జున, సమస్త ప్రాణులను పుట్టుకతోడనే రాగద్వేష జనితమగు సుఖ దుఃఖ ద్వంద్వ రూపమైన వ్యామోహం వలన మిక్కిలి అజ్ఞానాన్ని పొందుతున్నాయి. ఏషాంత్వంత గతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్తా భజంతే మాం దృఢవ్రతాః. పుణ్యకారతత్పురులకు ఏ జనుల యొక్క పాపాలు నశించిపోతాయో అట్టి వారు ద్వంద్వ రూపముకు అజ్ఞానం నుండి విడువబడిన వారై దృఢవ్రతులై నన్ను సేవిస్తూ ఉన్నారు. జరా మరణ మోక్షాయ మమాశ్రిత్యంతి యే తే బ్రహ్మా తద్విదుః కృష్ణమధ్యాత్మం కర్మ చాఖిలం. ఎవరు వార్ధక్యాన్ని, మరణాన్ని, సంసార దుఃఖాన్ని పోగొట్టుకొనటానికి నన్ను ఆశ్రయించి ప్రయత్నం చేస్తుంటారో వారు సమస్త ప్రత్యేగాత్మ స్వరూపాన్ని, సకల కర్మాన్ని ఆ బ్రహ్మమేని తెలుసుకుంటారు. సాధిభూతాధిదైవం మాం సాధి యజ్ఞం చ ఏ విదుః ప్రయాణ కాలేపి చ మాం తే విద్యులుప్త చేతసః. అధిభూత అధిదైవ అధియజ్ఞాలతో కూడి ఉన్న నన్నెవ్వరు తెలుసుకుంటారో వారు దేహ వియోగ కాలమందును నిలకడగల మనస్సు గలవారై మనోనిగ్రహము కలవారై నన్ను ఎరుగగలరు. ఓం తస్సదితి శ్రీమద్భగవద్గీతానుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయః.